ఎంట్రన్స్ మావా సపోర్ట్ చెట్లకి కూడా నిన్న నీళ్ళు మొన్న కట్టేటప్పుడు వేసేసినాము నీళ్ళ సపోర్ట్ చెట్లు కూడా బాగా ఈరితేసినాయి ఎవరంతా ఎరువు ఆడ పాలసంగా వేసి యూరియా గడి వేసేసిన ఆకు బాగా వేసినాయి ఎండలకు కదా ఒక చల్లగా ఉంటుందని ఇంకా మునగ చెట్టు దగ్గర యూరియా పాస్పేట్ వేసి తల నల్లబడింది అట్నే చెట్టు ఇది ఆకు సరిగా రాలమ్మా ఇక్కడ 2 మాటలు కూడా పెరిగినాము అయినా కానీ ఇది ఆకు సరిగా రాలి అంటే ఏమంటే కింద పొలుతు లేదు భూమి అని అన్నారు ఇక్కడ గోంగూర కూడా లైట్గా వచ్చింది అంటే ఇక్కడ ఒక రోజు రాతి నేలేమో అందుకని ఇక్కడ సరిగా రాలా కానీ ఆ రోజు సరిగా ఇప్పుడు దున్నల పొలుతు లేదు అన్నాడు నిమ్మ చెట్టు బాగానే కొట్టింది ఎగిరిది మొన్న వాన పడింది మొన్న వానకు మళ్ళీ జల్మని పోయింది ఉడక పడినట్టు పడింది కాబట్టి ఒకరు తగ్గింది దుమ్మన్న మీరు పూడ్చినది చిన్ని చెట్టు బాగా బ్రహ్మాండంగా బతికిపోయింది దీనికి వేసామన్న రేపు దడపాలి ఇదంతా మళ్ళీ వారం అయిపోయింది ఇంకా తేమ ఉండదు కానీ తడుపుతా మళ్ళీ చినికాయలు కూడా బాగా పట్టింది పిందె ఈసారి మాత్రం ఈ సైజు ఉన్నది పిందె ఇది బాగానే పట్టింది ఈసారి ఇది మందులు కొట్టినాం కదా బాగా ఇందు మాత్రం ఫ్రెష్గా చెట్టు ఏం తెగులు లేకుండా ఉండదు హ్యాపీగా ఈ మాడి చెట్లు ఆ పక్క నుంచి వస్తా ఎప్పుడన్నా ఏం చేసుకోవాలంటే ఇక్కడ చేసుకుంటాం మామ కాల్చుకున్నట్ట బేనిస్ చెట్టు బేర చెట్టు దానికి ఎక్కించా ఉన్నా అదొక అదల్లా కీర అది ఇప్పుడు మాత్రం మామిడికాయలు ఇప్పుడు కానీ వచ్చి ఉంటే భలే రేటు ఉన్నది మామ కానీ మనది వెనక సిగ్గు కొట్టినా కదా ముందు వెనక అయిపోయింది ఈ సైజులో ఉన్నది కాయ మన వాన పడినప్పుడు మళ్ళీ ఎక్కువ బాగా పట్టిన పిండి మళ్ళీ పుండు మాగి రాలిపోయింది అందరికీ పాపం భలే ఇబ్బంది తడి ఆరింది వారం ఇలా ఎండలు బేబచ్చంగా కాస్తున్నాయి అంటు మాడి చెట్టు నిలబడిన కాడు చూడు ఎట్లా కాయల నిలబడిన కాడ మిగతా షాట్ అంతా ఇబ్బంది అయిపోయింది ఉడకతో ఉడక వాన పడింది మొన్న మాడిపోయింది అట్నే పొండి మాగిపోయింది బేనీస ఇది మామూలు బీటి మీద షాడ మాదిరి వేసేయండి అన్నారు గడ్డి వస్తుంది అని చెప్పి ఎందుకు మనం వారం అట్ట ఆధార నీళ్ళు కడతాం కదా అని బాగా కాలువలకి వేసుకుంటున్నాము మనిషి నుండి మరి మొత్తం బీటి మీద గడ్డి వేసినామంటే మళ్ళీ గడ్డి వచ్చేస్తుందని ఎరువు పడతాడు తల్లికి నాడు గడ్డి కూడా పరిగెత్తున్నది ఒకసారి తక్కి కాయ ఒక్కరు అయినప్పుడు చింటాడుతో చెట్ల మొదలతో కొట్టేస్తే అయిపోయి
పనస చెట్టు మా ఇదే. రేపు ఇదంతా పీకేస్తా రేపు ఫోటో పెట్టేటప్పటికి చుట్టూ తీసేస్తుంది. ఊరగాయ చెట్టు మా ఇది పిండి మొన్న వానకి ఉండింది కూడా రాలింది. కొన్ని మాత్రం కొన్ని కాయలు ఉన్నాయి ఆడ, అవి కూడా సైజు పెరిగిపోయినాయి. ఊరగాయ చెట్టు మా మీరు అడిగారు కదా దొకాయ ఒకటి ఇక్కడ. పిండి నిలబడి రాలిపోయింది. అని మొన్న వాన పడింది మా అప్పుడు రాసిపోయింది. ఒత్తు సపోర్ట్ చెట్టు. ఇగుర్లు పడతా ఉన్నాయేమో అయ్యా. ఈ బతికినాయి, ఇంకేం ఇబ్బంది లే. నేరేడు ఇగురు పట్టేసిందంటే బతికింది చెట్టు అని అర్థం. జామ చెట్టు, ఇంకోట వాటర్ ఆపిల్ చెట్టు కదా ఇది, మా డెలివరీ కాడ వేసిండేది. ఇది ఆకంతా రాలి మళ్ళీ బతికింది నీళ్ళు పడి తెలికి. ఈ చెట్టు ఎగురు పట్టేసింది, ఆకంతా రాలి మళ్ళీ ఎగురు పట్టింది. ఈ చీని చెట్టు వేసినప్పుడే ఒకరోజు తగ్గుగా ఉన్నట్టు అనిపించింది. అది చూడండి, మన నెలకి ఎగిరి పడుతుంది, ఇంకొక 10 రోజులకు తిరుక్కునేస్తుంది. టెంకాయ చెట్లు పోయారు బాగా చెట్లు. విశ్వాస చెట్టుకి చెప్పినారు కదా, ఈ చెట్టు ఆ చెట్టు ఆ 2 చెట్లు ఇట్లు తిరుక్కొస్తా. చెట్టు మొన్న బూడ్సిన చెట్టు మా ఇదే, మొన్న బూడ్చింది. సామాన్కాయ చెట్టు అదే ఈ సైజులో ఉంటే కాయలు ఈసారి మంచిగా భగవంతుడు ఈ చెట్టుకు ఒకదానికి వేసినాడు అదృష్టం. ఈ సైజులో ఉంటే మాత్రం రుమాన్ వచ్చేసి 45, పులిహారం వచ్చేసి 35. ఈగడ 2 చెట్లు బాగా పట్టున్నాయి మావా, ఒక రకంగా మరీ ఎక్కువ సైజ్ అయిపోయినాయి ఇక్కడ.